మీరు ఒంటరిగా ఉంటే మీకు మేలు కాదు. ఇది దేవుని వాక్యం. కాబట్టి భర్తను వదిలేసి భార్యను వదిలేసి భర్త అలా ఒంటరిగా ఉంటే మీకు మేలు కాదని దావీదుగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నవారు జంటగా ఉండాలని దావీదుగా తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడే యాకోబులను సంసారులుగా చేశాడు. అందుకే పురుషుడు స్త్రీ, ఈ స్త్రీ పురుషులు సమాధానంతోనూ ఐక్యతతోనూ సంతోషంతోనూ గొప్పగా అనుకుంటుందా? ఇక నుంచి మీరు సంతోషంతో జీవించాలన్నా, సుధమ్మ నీవు కూడా ఆనందంతో జీవించాలన్నా ఎదురు కావలసిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నాడు కనుక ఈ మాటలు మీరు శ్రద్ధగా మనసులో పెట్టుకొని ఏదైనా చిన్న కలహాలు వచ్చినప్పుడు, ఏదైనా చిన్న స్వాదులు వచ్చినప్పుడు, ఏదైనా చిన్న గిలిగజ్జలు వచ్చినప్పుడు ఈ వాక్యాలు మీ హృదయంలో భద్రపరుచుకుంటే మీరు సంతోషంగా సమాధానంతో జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే స్త్రీ గురించి చక్కని మాట కనబడుతుంది. స్త్రీలారా మీ సొంత పురుషులకు ప్రభువులకు వలె, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ చాలు, ఆగుదాం. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అమ్మా, స్త్రీలకు కూడా రకవుతుందా? ఏదైనా కరెంట్ బిల్లు మా పేరు మీద ఉంది, ఇంటి స్థలం మా పేరు మీద ఉంది, అన్ని మా పేరు మీద ఏదో పట్టమేంటి అంటారేమో. కానీ వాక్యమైన దేవుడు చెప్తున్నాడు, స్త్రీలారా ప్రార్థన కూర్చుంటున్నారు మీరు, మందిరంలో ఉంటున్నారు మీరు, ముసుగేసుకుని ఎంత ప్రేమతో, ఎంత భయముతో, ఎంత భక్తితో దేవుని వాక్యాన్ని వింటారు, అంటే దేవునికి ఎంత భయపడతారు. మీ సొంత భర్తకు అంతగా భయపడాలి, లోబడాలి. అమ్మ సుధం అర్థమవుతుందా? ఏది అర్థమయ్యేది? నాకు గోపి గారిని 5 లక్షలు పెట్టి కొన్నా, నేను కొన్నాను కాబట్టి నా చెప్పుకో తినాలంటే దేవుడు ఊరుకోడమ్మా. అది దేవుని ప్రణాళిక కాదు. నువ్వు ₹1,00,00,000 పెట్టి కొన్నా గాని పురుషుడుకు భార్య లోబడి ఉండాలి. అప్పుడు నీ దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషము, అలాంటి మరి కృప మీకు దొరుకుతుందని దావీదుగా మరి సుధమ్మకు తెలియజేస్తున్నా. అయితే పురుషుడు ఏం చేయాలి? పురుషుడు ఏం చేస్తే కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. ఇక్కడ మీ భార్యను ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలని గొప్ప గారు ఎప్పుడు వరకు అమ్మను ప్రేమించారు, నవమాసాలు వచ్చి కలిగి పెంచిందని. ఎప్పుడు వరకు మరి నాన్నను ప్రేమించావు, ఎందుకంటే కష్టపడి చదివించారు, పెంచాలని. అయితే ఈ రోజు నీ మరి ఆ సగభాగస్తురాలుగా మరి సుధమ్మ నీ సొంతం ఇచ్చేది తల్లిదండ్రులను వదిలి, బంధువులను వదిలి నిన్ను హత్తుకొని ఉంటుంది. కాబట్టి ఇక నుంచి వేచేయండి, హత్తుకొని ఉండాలి. ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. తనను వలె ఈ ప్రేమ అనే పదవులకు నిర్వచనం చాలా మందికి తెలియదండి. అందుకే మా పౌరు గారు ప్రేమ గురించి తెలుసుకుని ఈ లోకల్ పాస్టర్ గారు ఎక్కడున్నారు తప్పబడుతున్నాడు, కాపాడలేదండి. ఎందుకంటే ఈ లోకల్ పాస్టర్ గారు మేమందరూ కలిసి ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించాలి. ఎక్కడెక్కడో ఉన్నారు, పాస్టర్ గారు రావాలి. అభిషక్తులు చేతి మీద ఉంటే అభిషక్తుల్లో ఉన్న అభిషేకం ఈ నూతన దంపతుల మీద కూర్చున్నగాక. ఆమేన్, ఆమేన్. అందుకే పురుషుడు తనను తన భార్యను ప్రేమించాలి. ఎవరా అని ఆలోచన చేస్తే పురుషుడుకు బట్టలు తక్కువైననుకోండి, శంకర్ వెళ్ళిపోతాడు, నందిగా వెళ్ళిపోయి తనకు దాని బట్టల గురించి తీసుకొచ్చి సుధమ్మకి ఇచ్చి, సుధమ్మ బాగుంది అని అంటే ఏమంటది? మనసులో అనుకోండి, నీ మొహంలాగా ఉంది,